హాయ్, వెల్కమ్ టు టెన్షన్ వద్దు మామ సిరీస్. ఈరోజు పబ్లిక్ ఎగ్జామ్స్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ స్టూడెంట్స్ బాగా కన్ఫ్యూజ్ అయ్యే మరొక టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది. అది ఏంటి అని అంటే రెసిస్టర్స్ని సిరీస్లో కనెక్షన్ చేసినప్పుడు ప్యారలల్లో కనెక్షన్ చేసినప్పుడు ఎలా అనేటటువంటి దాని గురించి. అయితే డైరెక్ట్గా మనకి పబ్లిక్ ఎగ్జామ్స్లో 2 మార్క్స్ కానీ 1 మార్క్ కానీ క్వశ్చన్ ఎలా అడగట్లేదండి. 4-5 రెసిస్టెన్స్లు ఇచ్చేసి వాటిలో మ్యాక్సిమం రెసిస్టెన్స్ ఎంత, లేకపోతే మినిమం రెసిస్టెన్స్ ఎంత, లీస్ట్ పాసిబుల్ రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. మరి లీస్ట్ పాసిబుల్ రెసిస్టెన్స్ ఎప్పుడు వస్తుంది, మ్యాక్సిమం రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది చూసినట్లయితే ఇది సిరీస్ కనెక్షన్. ఈ సిరీస్ కనెక్షన్ ఎండ్ టు ఎండ్ కనెక్షన్ అని కూడా అంటారు. ఇందులో ఆర్ ఈక్వివాలెంట్ అంటే దాని అర్థం R1 ప్లస్ R2. ఇక్కడ మనం R1 అంటే 2 ohms, R2 అంటే 4 ohms, మొత్తం మనం యాడ్ చేసినట్లయితే 6 ohms వస్తుంది. ఇదే దీనిలో ప్యారలల్ కనెక్షన్ కానీ మనం తీసుకునేటట్లయితే 1/R ఈక్వివాలెంట్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 1/4. వీటికి మరి ఎల్సిఎం చేసినట్లయితే 4 వస్తుంది మనకి. ఎల్సిఎం 2 2 జార్ 4 1 జార్, ఇది మనకు వచ్చేటప్పటికి మనకి 3/4 వస్తుంది మనకి. అంటే 1/R ఈక్వివాలెంట్ ఈక్వల్ టు 3/4, దేర్ఫోర్ R ఈక్వివాలెంట్ ఈక్వల్ టు 4/3 వస్తుంది. మరి మనకి 6 ohms పెద్దదా 4/3 ohms పెద్ద అంటే ఆబ్వియస్లీ మనం చెప్పొచ్చు 6 ohms అనేది చాలా పెద్ద వాల్యూ 4/3తో కంపారిజన్ చేసినప్పుడు. కాబట్టి మీకు ఎగ్జామ్లో సిరీస్ కనెక్షన్ని అడగకుండా ఏం అడుగుతాడనంటే ఇండైరెక్ట్గా మ్యాక్సిమం రెసిస్టెన్స్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, మ్యాక్సిమం రెసిస్టెన్స్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అని అంటే సిరీస్ కనెక్షన్లో పాసిబుల్ అవుతుంది. మినిమం రెసిస్టెన్స్ లేదా లీస్ట్ రెసిస్టెన్స్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అని అంటే మినిమం రెసిస్టెన్స్ వచ్చేటప్పటికి మనకి ప్యారలల్తో వచ్చి మనకి పాసిబుల్ అవుతుంది. సో దయచేసి దీనిలో కన్ఫ్యూజన్ అవ్వద్దండి. కన్ఫ్యూజన్ లేకుండా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. మరి దీన్ని ఇంకా ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అని అంటే ఎప్పుడైనా మీకు ఒక ఫ్రాక్షన్కి డైరెక్ట్ నెంబర్కి ఒక నెంబర్కి దాని యొక్క రెసిప్రోకల్కి డిఫరెన్స్ ఉంటుంది. ఎలా అంటే 3 పెద్దదా 1/3 పెద్దదా అని అంటే 3 పెద్దది అవుతుంది. 100 పెద్దదా 1/100 పెద్దదా అని అంటే 100 బిగ్ నెంబర్ అవుతుంది. అలాగే ఎక్స్ పెద్దదా 1/x పెద్దదా అని అంటే ఎక్సే పెద్ద అవుతుంది. ఆర్ పెద్దదా 1/r పెద్దదా అని అంటే ఆరే పెద్ద అవుతుంది. సో మనకి సిరీస్లో ఆర్ ఈక్వివాలెంట్ అని అంటున్నాం, ప్యారలల్లో 1/R ఈక్వివాలెంట్ అని అంటున్నాం. సో మరి ఆర్ పెద్దదా 1/R పెద్దదా అని అంటే ఆరే పెద్దది. కాబట్టి మీకు చాలా కొన్ని రెసిస్టర్లు ఇచ్చి వాటి యొక్క రెసిస్టెన్స్లు ఇచ్చి మ్యాక్సిమం రెసిస్టెన్స్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎప్పుడు పాసిబుల్ అవుతుందని అంటే సిరీస్ కనెక్షన్ రాయండి. మినిమం లేదా లీస్ట్ రెసిస్టెన్స్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అని అంటే ప్యారలల్ కనెక్షన్ రాయండి. సో ఆర్ 1/R, ఆర్ పెద్దది 1/R చిన్నది, మ్యాక్సిమం రెసిస్టెన్స్ మినిమం రెసిస్టెన్స్. ఇలా ఈ సింపుల్ ట్రిక్తో మీరు ఈ టాపిక్ని గుర్తుపెట్టుకొని మంచిగా మార్క్స్ స్కోర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.